4 రోజుల పాటు వైభవంగా సాగిన మేడారం మహాజాతర ముగింపు ఘట్టానికి చేరుకుంది. దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర తుది దశకు చేరుకుంది. కాసేపట్లో అమ్మవార్లు వనప్రవేశం చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అమ్మవార్లు వనప్రవేశం చేయనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా పోటెత్తుతున్నారు. మధ్యాహ్నం కాస్త రద్దీ తగ్గినప్పటికీ కూడా మళ్ళీ అమ్మవార్లు వనప్రవేశం చేసే సమయంలో దర్శించుకోవాలన్న ఒక ఆతృతతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నాం. మనం ప్రస్తుతం చూస్తున్నాం అమ్మవారి ఈ గద్దెల వద్ద భక్తులు పోటెత్తున్న దృశ్యాలను మనం గమనిస్తున్నాం. అమ్మవారికి కానుకలు సమర్పించి కూడా భక్తులు తరలి వెళ్తున్నారు. అదేవిధంగా ఈ గద్దెలకు అమ్మవారు గద్దెల నుంచి తరలి వెళ్లే సమయంలో దగ్గరుండి చూడాలన్న ఒక ఆతృతతోనే భక్తులు పడుతున్న దృశ్యాన్ని మనం గమనిస్తున్నాము. అయితే మరోవైపు ఈ కాసేపట్లో జరగనున్న వనప్రవేశానికి సంబంధించి అమ్మవార్లను సమ్మక్క అమ్మవారిని చిలకలగుట్టకు సారలమ్మను కన్నేపల్లికి తీసుకెళ్లనున్నారు. అదేవిధంగా పగిడిద్దరాజు గోవిందరాజును కూడా ఆయా ఆలయాల్లోకి తరలించి ఈ ఆవాహన నిర్వహించిన తర్వాత ఈ ఉత్సవాలను జాతరను పరిసమాప్తం చేయనున్నారు. అయితే ఈ వన మహోత్సవానికి సంబంధించి వన ప్రవేశానికి సంబంధించినటువంటి ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వీటన్నింటిని వివరించేందుకు మనతో పాటు జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు కాసేపట్లో జరగనున్న వన ప్రవేశము ఎలా, దానికి సంబంధించి మీరు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ఈరోజు మేడారం జాతరకి చివరి రోజు ఉంది. 4వ రోజులో మనం అమ్మవారు ఇద్దరు కూడా వన ప్రవేశం 5 గంటల తర్వాత వెళ్ళిపోతారు. ఈ వెళ్ళిన తర్వాత ఈ గద్దె మీద ఉన్న అన్ని బెల్లం మనం తీసేసి ఇది క్లీన్ అవుతున్నారు. ఈరోజు ఆఫీషియల్గా జాతర అయిపోతే కానీ రేపు ఆదివారం ఉంది కాబట్టి ఇంకా కొంతమంది భక్తులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పరిపాలన తరఫున ఇక్కడ అన్ని ఆఫీసర్స్ ఉంటారు రేపు మధ్యాహ్నం వరకు. అంతా భక్తులు తగిన తర్వాతనే మనం ఆఫీసర్స్ ఇక్కడ నుంచి డ్యూటీ ఆఫ్ అవుతుంది. మొత్తానికి ఈ ఉత్సవంలో 1 కోటి మంది పాల్గొన్నారు సార్. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో మీకు ఎదురైన అనుభవాలు ఏంటి, ఎలా నిర్వహించారు వీటిని? మనము ఈ 1 కోటి పైన ఇక్కడ భక్తులు వచ్చారు. ఈ విషయంగా పారిశుద్ధ్యమైన చాలా ఫోకస్ చేశాము. దాదాపుగా ఇక్కడ 15,000 ఇది టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. అదేవిధంగా 500 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ మనం ఏర్పాటు చేశాము డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం. అదేవిధంగా జత్రా స్టార్ట్ ముందుగా ఈ క్యూ లైన్స్లో డ్రమ్స్తో సహా వాటర్ పంచడం జరిగింది. వాటర్ ఈ విషయంలో ఏం ప్రాబ్లం మనకు రాలేదా. అదేవిధంగా హెల్త్ ఫెసిలిటీస్ కోసం ఒక 30 బెడెడ్ హాస్పిటల్ ఏర్పాటైంది. దీంతోపాటు ఒక 16 లొకేషన్స్లో పిహెచ్సి ఏర్పాటు కూడా అయింది. మరోవైపు ఇక్కడ ఈ వనప్రవేశం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవాలని ఒక ఆతృతతోని చాలామంది కూడా పోటెత్తుతున్నారు. మనం చూస్తున్నాం ఆ దృశ్యాలను. ఇప్పుడు అయితే ఈ క్రౌడ్ను కంట్రోల్ చేయడం కోసం మీరు ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు ఏంటి సార్? ఈ క్రౌడ్ కంట్రోలింగ్ కోసం జిల్లా పరిపాలన తరఫున ఇక్కడ 3 షిఫ్ట్స్లో ఒక 10 ఆఫీసర్స్ కిందకి డ్యూటీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఆఫీసర్స్కి మనం సివిల్ తరఫున ఒక బ్లూ జాకెట్ కానీ మరూన్ జాకెట్ కానీ ఇవ్వడం జరిగింది. అది చూస్తేనే మనకు గుర్తు వస్తుంది. అదేవిధంగా పోలీస్ తరఫున కూడా ఒక 2 డిఎస్పీస్ ఉన్నారు అండ్ చాలా కానిస్టేబుల్ ఫోర్స్ ఉంది. ప్రాబ్లం ఇప్పటి వరకు ఏమీ రాలేదా, ఇప్పుడు అంతా క్రౌడ్ తగ్గున్నాయి. సో నో ప్రాబ్లం, వెల్కమ్. మరోవైపు ఈసారి మీరు అన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా ఏమైనా మీకు మిస్టేక్స్ ఏమైనా జరిగాయా? వాటిని ఏ అంశాలు మీరు రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్నారు? ఏమైనా జరిగాయా సార్? అటువంటి అంత పెద్ద స్థాయిలో మనం ఇది ఒక జాతరలో 1 కోట్ల పైన భక్తులు వస్తారు. కొన్ని టైంలో అప్పటికి కొంత ఇబ్బంది పడుతుంది క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో. మనం అప్పటికే వెంటనే రెస్పాన్స్ టీమ్ ఫార్మ్ చేసేసి మనం స్టాల్ చేసాము. సో రెస్పాన్స్ టీమ్స్ తప్పకుండా మన దగ్గర ఉండాలి. అంటే అంతా డ్యూటీ వేసిన తర్వాత కూడా కొందరు ఆఫీసర్స్ ఇమీడియట్ వచ్చిన ప్రాబ్లమ్స్కి వాళ్ళు ఫేస్ చేయాలి. మీరు ఈ మొత్తం మేడారంను వివిధ సెక్టార్లుగా విభజించి మొత్తం అందరూ అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంకా మీకు అందుతున్న సమాచారం ఏంటి సార్? అంటే ఇంకా వస్తున్నారా సార్ భక్తులు? ఇంకా ఇప్పుడు భక్త అరైవల్స్ చాలా తగ్గినాయి. ఆర్టీసీ లెక్క ప్రకారంగా ఈరోజు దాదాపుగా చాలా బస్సెస్ ఖాళీగా వస్తున్నాయి. ఇక్కడ కరీంనగర్ నుంచి కానీ ఆదిలాబాద్ నుంచి కానీ. ఈరోజు మనం ఎంత ఫోకస్ ఏమంటే ఇక్కడ నుంచి భక్తులకి సేఫ్గా పంపడం. సో దాన్ని బట్టి మనకు బోర్డింగ్ పాయింట్స్లో మనం చాలా ఫోకస్ చేస్తున్నాము. అందరూ వచ్చేవాళ్ళు ఈరోజు రాత్రిలో అందరూ కూడా దాదాపుగా ఒక 2,000 ట్రిప్స్ ఆర్టీసీ ట్రిప్స్ ఇక్కడ నుంచి వెళ్తాయి. జాతర పూర్తయినప్పటికీ కూడా చాలామంది ఇంకొక 2-3 రోజులు ఇక్కడ ఉండడానికి కోసం కొంచెం ఇష్టపడుతుంటారు. అమ్మవారిని దర్శించుకోవాలి, ఇక్కడ ఈ సన్నిధిలో ఉండాలన్నటువంటి ఆలోచనతో ఉంటారు. అయితే వాళ్ళకి సంబంధించి మీరు ఇంకా భద్రతాపరమైన చర్యలు అంటే ఈరోజు పూర్తిగా తొలగిస్తారా భద్రతా సిబ్బందిని, అంటే కొనసాగుతుందా సార్? ఈ విషయంలో మనం తరఫున శానిటేషన్ సిబ్బంది ఒక 2,000 వరకు ఇక్కడనే ఉంచుతాం.
ఒక 4 days అంతా ఇక్కడ శానిటేషన్ డ్రైవ్ జరుగుతూనే ఉంటుంది. సో శానిటేషన్ సిబ్బంది తప్పకుండా ఇక్కడ ఉంటుంది. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళని తరలించేందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయా సార్? అంటే ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు కాకుండా పెద్ద సంఖ్యలో వచ్చారు కదా, వీళ్ళందరినీ మళ్ళీ తిరిగి ఇంటికి పంపించేందుకు గాను మీరు ట్రాఫిక్ పరంగా నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఈ విషయంలో మన పోలీస్ సిబ్బంది చాలా సిద్ధంగా ఉంది. ఎప్పటివరకు ఏమీ ప్రాబ్లం రాలేదా, ఈరోజు కూడా ప్రాబ్లం విల్ నాట్ కమ్. ధన్యవాదాలు సార్. అయితే మొత్తానికైతే అమ్మవారి వన ప్రవేశానికి సంబంధించి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయని చెప్పేసి జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ మనతో చెప్తున్నారు. అదేవిధంగా మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం అమ్మవారి గద్దెల వద్ద భక్తులు పోటెత్తిన దృశ్యాలను మనం గమనించవచ్చు. అయితే సాధారణంగా అమ్మవారిని దర్శించేందుకు వస్తున్నటువంటి భక్తులంతా కూడా ఇక్కడే సన్నిధిలోనే ఉంటూ అక్కడ గద్దెల వద్ద కాసేపు ఉంటున్నారు, అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకుంటున్నారు. ఎందుకంటే రద్దీ అనేది కాస్త ఇంకా లోపలికి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిన దృష్ట్యా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడే ఉండి సన్నిధిలో చాలా అమ్మవారిని ప్రశాంతంగా కన్నులారా వీక్షించాలంటారు ఆతృతతోనే వాళ్ళు అక్కడే ఉంటూ కొంతమంది అయితే ఫోటోలు తీసుకుంటూ అమ్మవారి దర్శనాన్ని చేసుకుంటున్నారు. అయితే మొత్తానికైతే ఈరోజు వనప్రవేశంతో ఈ జాతర పరిసమాప్తం అవుతుందని చెప్పుకోవచ్చు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత 2018లో జరగనున్న ఈ ఉత్సవాలకు సంబంధించి మళ్ళీ ఎప్పుడొస్తామన్న ఒక ఆశతోని అమ్మవారిని మళ్ళీ దర్శించుకోవాలని ఒక ఆతృతతోని వెళ్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో సత్యనారాయణ, 18 న్యూస్, మేడారం.